భాగవతోత్తములు, భక్త మహాశయులు, మాతృమూర్తులు, అధికారులు, అనధికారులు అందరూ కూడా ఈ సుముహూర్తం కోసం ఎదురు చూసేటువంటి సమయంలో తమకు చక్రికి నిత్య సిద్ధంబులైన శేషశేషిత్వములు చింతచేసి కొనుచు అతని దాస్యంబు గతిగాగా అరయు పరమ వైష్ణవుల గంటి సభయై ప్రవర్తిలంగా. కాబట్టి శేషశేషి భావంతో వెలుగుందేటువంటి స్వామివారు ఇదిగో విచ్చేస్తూ ఉన్నారు. శ్రీ 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 గణపతి సచ్చిదానంద వెంకటేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి ఆలయ ప్రాంగణంలో అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నటువంటి దశావతార వెంకటేశ్వరుని దివ్య ప్రతిష్టా మహోత్సవ సమయంలో పవన్ కళ్యాణ్ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి కైంకర్యము చేసుకొనడానికి, స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు పొందడానికి పవన్ కళ్యాణ్ స్వామివారి యొక్క దివ్య సేవా నిమిత్తమై ఆశీస్సులు పొందేటువంటి నిమిత్తమై ఆలయ ప్రాంగణంలోకి విచ్చేయగానే అందరూ కూడా స్వాగతం పలుకుతున్నారు. దివ్యమైనటువంటి స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులు పొంది ఆనందించి తరించేటువంటి విధంగా దశావతార వెంకటేశ్వరుని యొక్క దివ్య ఆశీస్సులు వారికి కలగాలి అని దివ్యమైనటువంటి భూమిపై దశావతార వెంకటేశ్వర స్వామి వారు వేంచేయబోతూ ఉన్నారు. ఇది జ్యేష్ఠమాసం శుక్లపక్షం దశమి తిథి శుక్రవారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో భవ్యమైనటువంటి ఇష్టమైనటువంటి వారం. ఈ రోజున సింహ లగ్న పుష్కరాంశయందు 11 గంటలకు దివ్యమైనటువంటి శుభముహూర్తంలో దశావతార వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించబోతున్నటువంటి మహాపురుషులు, దత్తావతార సంభూతులు, దత్తాంశ స్వరూపులు, మైసూరు దత్తపీఠాధీశ్వరులు, పరమ పూజ్యులు, జగద్గురువులు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారి 66 అడుగుల ఎత్తుతో ప్రకాశించేటువంటి ధ్వజస్తంభం మనకు దర్శనమిస్తుంది. ఈ పుణ్యమైనటువంటి కార్యక్రమాన్ని స్వామివారి యొక్క దివ్యమైనటువంటి అమృతహస్తాలతో జరిపిస్తున్నారు ప్రముఖ సినీ దర్శకులు రాఘవేంద్రరావు గారు, అలాగే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ తదితర పెద్దలు, అలాంటి సమస్తమైనటువంటి దేవతలందరూ కూడా ఈనాడు ఇక్కడికి విచ్చేసి స్వామివారి యొక్క దివ్యమైనటువంటి కైంకర్యములను చేస్తున్నారు. వైకుంఠములో ఉన్నటువంటి నారాయణుడే ఈనాడు ఈ ప్రదేశానికి విచ్చేశారు. తిరుమలలో ఉన్నటువంటి వెంకటేశ్వరుడే మహావైభవోపేతంగా తన యొక్క దివ్యమైనటువంటి పరివారంతో అమ్మవారితో సహా అలివేలు మంగ, పద్మావతి మొదలైనటువంటి దివ్యమైనటువంటి అమ్మవార్లతో సహా ఈనాడు ఇక్కడికి విచ్చేసి ఈ దైవ వైభవంలో పాల్గొని మనందరినీ కరుణా కటాక్ష వీక్షణములను అందిస్తున్నారు.